విచ్చేసిన పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో అచల పీఠం ఆశ్రమ మరూరు ఆశ్రమ గురువైనటువంటి శ్రీ గురుమూర్తి ఆచార్య గారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. बोलो जय भारत माता की, बोलो जय भारत माता की, बोलो जय भारत माता की। पूज्य श्री माता जी की अदे विधंगा వేదికపై ఉండబడినటువంటి శ్రీనివాస రెడ్డి స్వాముల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సోదర సోదరీమణులారా, మనము ఈనాడు హిందూ సమ్మేళన ఒక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవడం కోసం అందరం కూడా సధర్మాచరణ పాటించి సనాతన ధర్మం యొక్క సాంప్రదాయాలను తెలుసుకొని ప్రజలందరం కూడా కులమత భేదభావం లేకుండా వాటన్నింటినీ గడప లోపలే ఉంచి గడప దాటితే అందరము హిందువులమేనన్నటువంటి ధర్మాన్ని అందరూ తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క హిందూ ధర్మం అనగా ఒక కులము, ఒక మతము, ఒక వర్గానికి సంబంధించినటువంటిది కాదు. సనాతన ధర్మం అంటే మనకు మహోన్నతమైనటువంటి పెద్దలందరూ అనాది కాలం నుంచి మనకు మహోన్నతమైనటువంటి పుణ్యభూమి అయినటువంటి భరత భూమిలో జన్మించి మహోన్నతమైనటువంటి ధర్మాలను బోధించినటువంటి ఈ యొక్క కర్మభూమి, వేదభూమి అయినటువంటి నా తల్లి భరతమాత ఈనాడు ప్రపంచంలో నేను హిందువును అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యము కల్పించినటువంటి కారణము చేత ఈనాడు నేను హిందువును అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నా దేశంలో పుట్టి, నా దేశంలో పెరిగి, నా దేశము అన్నము తింటూ, నా దేశము గుడ్డ కడుతూ ఉండబడినటువంటి ఈ దేశంలో ఉండబడినటువంటి నా యొక్క ప్రజలు నేను హిందువును అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మనకు ఎటువంటి ధర్మాలు బోధించిన పెద్దలు ఎటువంటి వారు ఉన్నారు? ఛత్రపతి శివాజీ మహారాజుల వారు మనకు సందర్భాలను బట్టి ఒకసారి యుద్ధం జరిగితే కొంతమంది సైనికులు ఒక మహమ్మదీయ స్త్రీని తీసుకొస్తే ఈమె మనకు సోదరితో సమానము, తోబుట్టువుతో సమానము, మాతృస్వరూపిణి అని పసుపు కుంకంలో చీర చారబెట్టి పుట్టింటికి వచ్చినావు అమ్మా నీవు అని చెప్పేసి ఆమెను సగౌరవంగా వాళ్ళ గృహానికి సాగరంపినటువంటి మహోన్నతమైనటువంటి నీతి బోధించినటువంటి సాంప్రదాయము హిందూ సాంప్రదాయం. కాబట్టి అటువంటి ఛత్రపతి మహారాజుల వారి యొక్క ఔన్నత్వాన్ని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు సమర్థ రామదాసుల వారు. ఎంతటి గురువై ఉండి కూడా రాజు ఎలా ఉండాలి, ఏ ధర్మములో నడవాలి, ప్రజలను ఏ నీతి న్యాయము ధర్మబద్ధతిగా నడిపించాలి అన్నటువంటి స్ఫూర్తితో రాజును చక్రవర్తులందరికీ కూడా గురువులను ముందర పెట్టుకొని రాజ్యమేలిన ఈ యొక్క భరత భూమి సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మములో ప్రత్యక్ష ప్రమాణముగా పంచభూతములు ప్రతి ఒక్కటి కూడా మనకు ఆదర్శమై ఉన్నాయి. ఈ పంచభూతములలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం
ఆకాశము సూర్యచంద్రాది నక్షత్రములు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నాయి. ముఖ్యముగా యువత తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అందరి యందు ఉన్న పరమాత్మ స్వరూపం ఒక్కటే. అందరము మానవులమే. అందరము మానవులమైనటువంటి మనము మనిషిని మనిషిగా ప్రేమించు. ప్రతి జీవాత్మలో పరమాత్మ స్వరూపం ఉన్నది. మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు. అందరినీ ప్రేమించు. అందరి యందు పరమాత్మ స్వరూపమును దర్శించుతావు. రాగద్వేషములను విడనాడి హర్షద్వర్గాలను నీ నుండి త్వయింపజేసి మహా అయితే శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి పరమార్థాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని రూపుమాపడం కోసము మనకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో మత కులాల చేత కొట్టుమిట్టాడుతుండబడినటువంటి ఈ భరత భూమిని ఒక్కటిగా ఒక్క తాటిపై నడిపించినటువంటి మహాత్ములు. అటువంటి పుణ్యాత్ములు జన్మించినటువంటి ఈ పుణ్యభూమిలో మనము కూడా జన్మించినాము. మన జన్మకు సార్థకత కలగాలి అంటే హిందువై పుట్టి హిందువుగా జీవించి హిందువుగా ఈ యొక్క పుణ్యభూమిలో గతించి ఈ యొక్క భారతదేశానికి మనము పుట్టినందుకు జన్మకు వచ్చినందుకు సార్థకత నిరూపించుకునేటువంటి ధర్మంగా నడుచుకుని వాయు వరుసలు తప్పు నడచకుండా అక్క అమ్మ తల్లి చెల్లి అని సాంప్రదాయ ధర్మంగా నడుచుకొని అందరం కూడా మంచి మార్గములో నడుచుకొని అందరము ఒక్కటే అన్నటువంటి హిందూ ధర్మాన్ని సమ్మేళనముగా మనము మన యొక్క భరత భూమిలో నిలపడం కోసము మహాత్ములు ఎందరో కృషి చేస్తున్నారు. మనవంతుగా మనము కూడా భరతమాత ముద్దు బిడ్డలమై జన్మించినందుకు మనకు ఈ యొక్క ధర్మాన్ని మనమందరము ఆచరించాల్సినని తెలియజేస్తూ ఇప్పుడు మనకింకా పూజనీయులు పెద్దలైనటువంటి వారు ధర్మాలను బోధిస్తారని తెలియజేస్తూ ఇటువంటి ఒక సదావకాశం ఇచ్చినటువంటి మన యొక్క హిందూ సమ్మేళన కార్యకర్తలకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బలో భారత్ మాతాకి, జై బలో భారత్ మాతాకి, జై బలో భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ స్వామి. స్వామి కొంచెం